ఎండ కొట్టే టైంలో ఎండలు కొట్టాలి కానీ ఇప్పుడే కొడుతున్నాయి. ఈరోజు మల్లన్నకు బోనం ఎత్తుంది. అగ్గిగుండాలు దొరికిన తర్వాత రాత్రి బోనాలు తిరిగి ఫస్ట్ మల్లికార్జున స్వామి జరిగినాక అగ్నిగుండాలు చేస్తారు. అగ్నిగుండాలు చేస్తారు బోనాలు జరిగినాక రేపు ఉంటుంది. చాలా పబ్లిక్ ఈవినింగ్ పబ్లిక్ అందరికీ భగవంతుడు సుఖశాంతులు కలిగించాలని మా యాదవ సంఘం తరఫున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అట్లనే మా తాతల నాటి నుంచి ఎన్నో ఏళ్ల నుంచి జరపబడుతున్న శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం ప్రతి ఏటా అందరి సహకారాలతోటి ఈ గ్రామంలో మా దేవుడు అందరినీ చల్లగా చూస్తాడు కాబట్టి అందరికీ మంచి కలగాలని కోరుకుంటూ ఈ భగవంతుడు ఈ కార్యక్రమము విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాబు నడు లేడైతే మీరు దేవుని పోటీ మీరు వెళ్ళిపోయి మీరు చేసే పని నడు నడు మల్లన్న జాతర మంచిగా ఫేమస్ ఇది పబ్లిక్ చాలా వస్తుంది. మల్లికార్జున స్వామి ఆలయంలో మల్లన్న జాతర అంటే ఒక వైభవంగా జరగబోతుంది. ప్రతి సంవత్సరం కొన్ని సంవత్సరాల నుండి సుమారు 55 సంవత్సరాల నుంచి ఈ ఆలయం కట్టడం జరిగింది. ఆ ఆలయం నుంచి ప్రతి సంవత్సరం శివరాత్రికి ఒక వారం ముందు ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా
మాకెంతో సహకరించుకుని ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా మాకు ఉన్న దాతలు కూడా దేశ నర్సింగ్ యాదవ్ అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా 2 సార్లు ఏర్పాటు చేసిండు. ఈ రోజు కూడా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఆయనకు మేము అడగానే కాదనకుండా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గౌడవెల్లి గ్రామంలో కూడా ఎంతోమంది దాతలు కూడా మాకు ఎంతోమంది సహకరించుకుంటూ ఇంత ముందుకు ప్రతి సంవత్సరం అదేవిధంగా జాతర జరుపుకుంటూ పైసలు ఉన్నా లేకున్నా ముందుకు పోతుంటూ ఆలయాన్ని మల్లికార్జున స్వామి ఆలయాన్ని కళ్యాణం చేసుకుంటూ జరుపుకోవడం జరుగుతుంది.